సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఇతర రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికుల కోసం తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. అదనంగా 4484 బస్సులను నడపనున్నట్లు సంస్థ ఎండీ సజ్జన తెలియజేశారు. ఇక పండుగ వేళ యథావిధిగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కొనసాగుతుందని తెలియజేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మాధవి అందిస్తారు. మనకి జనవరి 2024 జనవరి వచ్చిందనగానే ప్రతి ఒక్కరికి కూడా పండగ వాతావరణం నెలకొంటుంది. కానీ ఆ పండగ జనవరి రాగానే సంక్రాంతికి ఎలా వెళ్ళాలి, పిల్లలతో ఎలా ట్రావెల్ చేయాలి, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాలి అని కూడా ప్రతి ఒక్కరు ప్రతి ఫ్యామిలీ కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారు. కానీ మనకు ఈసారి మాత్రం బస్సెస్లలో ఎక్కడ చూసినా ఫుల్ రష్గా ఉండే ఈ రద్దీ ప్రాంతాలలో ఇప్పుడు ఆర్టీసీ యాజమాన్యం బస్సులను పెంచడం జరిగింది. ఆ 4484 బస్సులను అధికంగా ఈ పండుగ కోసం ఈ పండుగకి వారు సమకూరుస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ పండుగ కోసం అని చెప్పేసి స్పెషల్గా అన్ని బస్సులు, అద్దె బస్సులు ఎన్నున్నా మరి కూడా 4484 బస్సులను అధికంగా రెంట్కి తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరియు ఈ పండగ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా 626 బస్సులకి మాత్రం రిజర్వేషన్లు చేసుకునే అవకాశం కలిగించింది ఆర్టీసీ యాజమాన్యం. ఇప్పుడు మొన్న జరిగినట్లయితే నిన్న పండగ రోజు ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో మనం చాలా ప్లేస్లలో చూస్తుంటాం. ఏదైనా ఎంజీబీఎస్ అయితే ఏంటి, జేబీఎస్ అయితే ఏంటి, ఉప్పల్ రింగ్ రోడ్, అలాగే ఆరంఘర్, గచ్చిబౌలి, ఎల్బీ నగర్ ఇలాంటి రద్దీ ప్రాంతాలలో వివిధ డిస్ట్రిక్ట్లకి, వివిధ రాష్ట్రాలకు పోయి వచ్చే ప్రజలకు మాత్రం ఎన్నో ఇబ్బందులు ఉండేవి. కానీ ఈసారి బస్సులు అధికంగా చేయడం వల్ల ఎలాంటి ఇబ్బందులు పడకూడదు అని చెప్పేసి ఆర్టీసీ సంస్థ నిన్న ఎండీ సజ్జనార్ మరియు వారి ఉన్నతాధికారులు, ఆర్ఎంఓలు అందరూ కూడా సమీక్షించి ఈ చర్యలు తీసుకున్నట్లుగా తెలుస్తుంది. మరియు ప్రతి ఒక్క ఉప్పల్ రింగ్ రోడ్, ఎల్బీ నగర్, అలాగే గచ్చిబౌలి, ఆరంఘర్ ఇలా రద్దీగా ఉండి వేరే డిస్ట్రిక్ట్స్ ఎక్కడైతే మెయిన్ ప్లేసెస్ ఉన్నాయో ఆ ప్లేసెస్లలో 2 ఉన్నతాధికారులను మాత్రం అక్కడ నియమించడం జరుగుతుంది. ఆ ఉన్నతాధికారులు అక్కడ ఉన్న రద్దీని బట్టి వారికి ఎక్స్ట్రా బస్సెస్ ఎన్ని కావాలి అనే దానిపైన కూడా చర్యలు తీసుకొని ఇమీడియట్గా ఎక్స్ట్రా బస్సెస్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందని చెప్పారు. మరియు మహిళలకి ఇందులో ప్రత్యేక రిజర్వేషన్ ఉంటుందా అనే సందేహం కూడా ప్రతి ఒక్కరిలో ఉంది. ఎందుకంటే బయట చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఏమనుకుంటున్నారు, మహిళలకి పండగ సందర్భంగా టికెట్స్ ఏమన్నా తీసుకునేలాగా చేస్తారేమో అనేసి అనుకుంటున్నారు. అలాంటిది ఏమీ లేకుండానే మహిళలకి ఏదైతే ఈ గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే నియమించిందో ఫ్రీ ఉచిత బస్సు ప్రయాణాలను మాత్రమే ఇక్కడ వారికి ఇస్తుంది. ఏ బస్సు అయినా పల్లె వెలుగు, అలాగే డిలక్స్, మెట్రో ఎక్స్ప్రెస్ ఇలాంటి బస్సెస్కి మాత్రం మహిళలకు అందులో కూడా ఫ్రీగా వారు ప్రయాణం చేయవచ్చు అనేది నిర్ధారించింది. మరొక సందేహం ఏంటి అనంటే, మనం లాస్ట్ ఇయర్ వరకు చూసుకున్నాము, పండుగలు వస్తున్నాయి అనగానే టికెట్లు రేటు పెంచడం, ఆ టికెట్ల రేటు కూడా ఇప్పుడు పెరుగుతుందేమో అని చెప్పేసి ప్రజల్లో ఒక అనుమానం వ్యక్తమవుతుంది. కానీ అలాంటిది ఏమీ లేదు. ఇప్పుడు ఏవైతే ఛార్జెస్ ఉన్నాయో అవే ఛార్జెస్ని యథావిధిగా కొనసాగిస్తాము అని చెప్పేసి సజ్జనార్ వెల్లడించారు. అలాగే ప్రతి ఒక్కరికి కూడా వారు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి స్టాప్స్లో కూడా ఏ అయితే మెయిన్ డిస్ట్రిక్ట్స్కి వెళ్ళే ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ, అలాగే ఆర్టీసీ వాళ్ళకి, డ్రైవర్లకి కూడా తగు సదుపాయాలను వారు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ వనభోజనాలు అనే కార్యక్రమము వారికి ఒక అవేర్నెస్ కల్పించడానికి కూడా డ్రైవర్లందరితో ఆర్టీసీ వాళ్ళంతా కలిసి కూడా నిన్న రాజేంద్ర నగర్లో ఒక వనభోజనం టైప్లో ఏర్పాటు చేసుకొని వారందరికీ కూడా మంచి అవేర్నెస్ కల్పించడం కూడా జరిగింది. మనం ఇంతవరకు కూడా ఈ ఆర్టీసీ వాళ్ళు వనభోజనాలు అనే కార్యక్రమాన్ని ఇంతవరకు మనమైతే చూడలేదు. కానీ ఈ సంవత్సరం మాత్రం నిన్న వనభోజనాలు అనేది మనం చూడడం జరిగింది. మరి ఇంకా కూడా మళ్ళీ తిరుగు ప్రయాణంలో కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారికి దాని తర్వాత పండగ తర్వాత ఇప్పుడు 7వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఏవైతే రిజర్వేషన్లు ఉన్నాయో మరి తిరుగు ప్రయాణానికి కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రిజర్వేషన్ల సౌకర్యం అంతా కూడా